అందరికీ నమస్కారం. నా పేరు కోనేటిశెట్టి హరి రాయల్. నేను జనసేన రాష్ట్ర నాయకుడిని. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, నరేంద్ర మోడీ గారికి మనందరం సపోర్ట్ చేయాలి. నరేంద్ర మోడీ గారు ఎప్పటికీ మన కేంద్రంలో బీజేపీ ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ తెలుసుకునే ముందర ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జనసేన మిసైల్ ఛానల్ లింక్ షేర్ చేయండి. ఇంకపోతే నరేంద్ర మోడీ అనే వ్యక్తికి మనందరం కూడా బీజేపీకి సెంట్రల్లో స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా ఉండకపోయినా సెంట్రల్లో మాత్రం ఎప్పటికీ కూడా నరేంద్ర మోడీనే ఉండాలా, బీజేపీలోనే ఉండాలా. బీజేపీ కోసం మనందరం సపోర్ట్ చేయాలా, బీజేపీకి మనందరం ఓట్లు వేయాలా, బీజేపీ గురించి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గుడికి బడికి బీజేపీ గురించి తెలియాలా. దానికోసమే వీడియో. ఎందుకు మనం బీజేపీ గురించి ప్రచారం చేయాలి, ఎందుకు మనం బీజేపీ గురించి గొప్పగా చెప్పాలా, ఎందుకు మోడీ గారు పీఎంగా ఉండాలా, దాని గురించి మోడీ పీఎం గారు ఉండాలి దాని గురించి నేను ఒక నిమిషం చెప్తాను. ఎందుకో విందాం. ఎందుకు అసలు బీజేపీ అనేది సెంటర్లో ఉండాలంటే, బీజేపీ అనేది సెంటర్లో లేకపోతే మనం పాకిస్తాన్ చేతికి వెళ్ళిపోతాం, టెర్రరిస్టు చేతుల్లోకి వెళ్ళిపోతాం. కాంగ్రెస్ అనేది ఒక వైరస్ లాంటిది, కరోనా వైరస్కరమైన ప్రమాణం. అది విదేశీ ఏజెన్సీల చేతుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మనం బీజేపీ కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలా. ఇది దేశ బాధ్యత, ఇది దేశం కోసం, ఇది ఒక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. బీజేపీని మోడీని గెలిపించుకోవాలనేది మనందరికీ దేశభక్తి ఎంత ఇంపార్టెంటో సెంట్రల్లో బీజేపీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు నేను చెప్తాను అంటే బీజేపీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రపంచంలో అనుగుణంగా కుట్రలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మన ఆర్థిక వ్యవస్థ మోడీ గారు వచ్చే రోజుకి 11వ స్థానంలో ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత మనం ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ, మన ఇండియా 4వ స్థానానికి ఎగబాకింది. అదేవిధంగా 2047 కల్లా ఇండియా నెంబర్ 1 స్థానానికి వస్తుంది. ఇండియా నెంబర్ 1 స్థానం ప్రపంచంలో ఇప్పుడు అమెరికా నెంబర్ 1 ఉంది, రష్యా, చైనా ఉన్నాయి. ఇంగ్లాండ్ మనం కిందికి దుబ్బేసినాము. మనం ప్రపంచంలో నెంబర్ 1 కావాలా అంటే ఖచ్చితంగా బీజేపీ అనేది సెంటర్లో ఉండాలా. లేక ఎందుకు ఉండాలంటే, మనం నెంబర్ 1 కావాలంటే 2000 కన్నా ఉండాలి. నెంబర్ 1 ఎలా అయింది, 11 నుంచి 4 స్థానానికి ఎలా తెచ్చాడు మోడీ గారు అని అంటే, మిలిటరీలో ఇంతకుముందు ఏం కావాలే కానీ రష్యా నుంచి, అమెరికా నుంచి అన్నీ ఇంపోర్ట్ చేసుకునేళ్ళం. మనకు మిలిటరీకి కావాల్సిన ఆయుధాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి మనకు ఆ కరెన్సీ దొరక్క మన బడ్జెట్లో ఎక్కువ శాతం మిలిటరీ కోసం ఖర్చు పెడుతున్నాం. దాంట్లో మన దేశ మౌలిక సదుపాయాలు కూడా డబ్బులు సరిపోయేది కాదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో మొదలైంది. మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ నెంబర్ 1 స్థానానికి వచ్చింది. ఇప్పుడు 25,000 కోట్లు, బిలియన్ కోట్లు మన ఇండియా నుంచి ఇతర దేశాలకు ఆయుధాలు ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. అది మన మ్యానుఫ్యాక్చరింగ్లో, మన మిలిటరీలో మనం చేసిన గొప్ప సాధింపు. అదేవిధంగా మోడీ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చినాయి. సిగ్నిఫికెంట్ చేంజెస్ విల్ కమ్. విద్యా వ్యవస్థ అనేది సమూలంగా మార్చేసినాడు. ఎందుకు? విద్యా వ్యవస్థ బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. అదేవిధంగా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్పేర్ పార్ట్స్ కానీ, ఐఫోన్ కానీ, యాపిల్ ఫోన్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ మొదలవుతున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా, ఫేస్బుక్, మనం ఆకాశానికి రాకెట్లు ఎగరేస్తున్నాం, చందమామ మీదకి పోతున్నాం. సోషల్ మీడియా అనేది ఈరోజు దేశం పైన ఆధారపడాలన్నా అని చెప్పి అరటై అనే ఒక వాట్సాప్ యాప్ను తెచ్చాడు. రేపు మాపో ఫేస్బుక్ లాంటి యాప్ను కూడా తెస్తాడు. అంత గొప్పగా కరప్షన్ లేకుండా వాళ్ళకి దేశం తప్ప మోడీకి ఏరే పిచ్చి ఉండదు. కాబట్టి మనందరం కూడా బీజేపీకి, మనం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మనం వెళ్ళి ప్రచారం చేసి బీజేపీని కాపాడుకోవాలి. బీజేపీని కాపాడుకుంటున్నామంటే మన ఇంటిని మనం కాపాడుకుంటున్నాం, మన దేశాన్ని మనం కాపాడుకుంటున్నాం, మన ఊరిని మనం కాపాడుకుంటాం, మన లక్ష్యాన్ని మనం కాపాడుకుంటాం అని చెప్పి నేను తెలియజేస్తాను ప్రతి ఒక్క భారతీయుడికి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ది ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియన్, ప్లీజ్ వర్క్ ఫర్ బీజేపీ అట్ every state elections. Make your contribution for the BJP because of we have to protect them. బీజేపీ లేకపోతే ఏమవుతుంది? అమెరికా ఆడుతున్న రాక్షస క్రీడలో భారతదేశం అనేది దాంట్లో భాగమవుతుంది. మోడీ అనే వ్యక్తి ఎంత పవర్ఫుల్ అంటే, మొన్న ఏదో ఇంపోర్ట్ ట్యాక్సెస్ 50% పెంచి అమెరికా పిచ్చోడు వాడు ట్రంప్ గాడు 3 సార్లు ఫోన్ చేసి ఎత్తలా. అమెరికా అంటే ప్రపంచ దేశాలన్నిటికీ సుస్సు. అలాంటిది వాణ్ణే లెక్క చెల్బే చెల్ అని చెప్పినాడు మోడీ.
అటువంటి నాయకత్వంలో మనందరం పనిచేయాలి. ఎందుకురా అంటే మోడీ అనే వ్యక్తి ఎంత అద్భుతమైన పాలన అంటే, మోడీ అనేది బీజేపీ లేకపోతే రేపు ఏం జరుగుతుంది అంటే, అమెరికా ఏం చేస్తుందని చెప్పినా శ్రీలంకను నాశనం చేసింది, పాకిస్తాన్ నాశనం చేసింది, ఉక్రెయిన్ నాశనం చేసింది, హమాస్ను నాశనం చేసింది. అది చేసేదంతా పుల్లబెట్టడం, పక్క దేశాల మీదకి ఆయుధాలు వేయడం, పంపేయడం. రష్యాను నాశనం చేయడానికి ఉక్రెయిన్తో ఇబ్బంది పెట్టింది, ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసింది. అట్లా ఆఫ్ఘనిస్తాను, హమాస్ను, అలాగే పాకిస్తాన్ను, శ్రీలంకను ఇలా ఏం చేస్తున్నారు, ఎన్ని పప్పెట్ దేశాలు అయిపోయినాయి. వాళ్ళ చేతులు యుద్ధం చేయడం, నాశనం చేయడం, మళ్ళీ శాంతి అని చెప్పడం, ఆ యుద్ధాన్ని ఆపడం, వాళ్ళని పప్పెట్గా వాళ్ళ దేశంలో యుద్ధం శాంతి ఆపించిన దానికి వాళ్ళ దేశంలో రెస్టారెంట్లు, వాళ్ళ దేశంలో ఉన్న సంపద, ఓడరేవులు ఇవన్నీ లీజుకు తీసుకోవడం. అంటే ఓవరాల్గా ఒక పప్పెట్ వాళ్ళ చేతులు కీలు బొమ్మలు అవుతున్నాయి. అమెరికా అనేది వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి శ్రీలంకను, ఇజ్రాయిల్, హమాస్ను, ఉక్రెయిన్ను, ఆఫ్ఘనిస్తాన్ను, పాకిస్తాన్ను ఇలా ఏమైపోయినారంటే ఊరికే బతుకుతున్నారంటే వాళ్ళ బతుకులు బతుకుతున్నారు అంతే, ఏం లేవు, జీవోత్సవాలు బతుకుతున్నారు. శ్రీలంక సర్వనాశనం అయింది. సర్వనాశనం చేసేది వాళ్ళే. మళ్ళా మేము కాపాడుతున్నాం శాంతి దూతలని చెప్పి ఆ దేశాన్ని వాళ్ళు వేసే చిల్లర మెతుకులతో బతకాల్సి వస్తుంది, బి గ్రేడ్ సిటిజన్స్గా బతకాల్సి వస్తుంది. వాళ్ళ బతుకులు ఏం గొప్పగా లేవు, భిక్షగాల కన్నా ఘోరంగా ఉన్నాయి. ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కానీ అలా జరగకుండా ఉండాలి. మన ఇండియా కూడా ఒక పప్పెట్, కాంగ్రెస్ చేతి లేకపోతే ఖచ్చితంగా అమెరికా పప్పెట్ అవుతుంది. అదే బీజేపీ ఉంటే మనం కూడా ఈ ప్రపంచ దేశాల సరసన ఉంటాం. లేకపోతే మనం కూడా ఎవడో బానిసగా మనం బతకాల, వాడి వస్తువులన్నీ మనం కొనాలా, వాడు ఏ చెప్తే చేయాలా. ఈరోజు టెలికాం రంగంలో అభివృద్ధి, అన్ని రంగాల్లో అభివృద్ధి ఈరోజు. అంతేకాకుండా ఆయన్ని మనం వదులుకుంటే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనందరం కూడా సెంట్రల్లో ఎప్పటికీ బీజేపీ ఉండాలా, మోడీ లాంటి నాయకత్వం ఉండాలా. ఎందుకురా అంటే ఆయన సాధించిన విజయాలు అటువంటి మన దేశ రక్షణ కోసం, మన సమాజం కోసం ఉండాలా. జై హింద్, జై జనసేన.